ఏపీలో పోలీసుల దాష్టీకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటన మరొక ముందే పల్నాడు జిల్లాలో సీఐ వేధింపుల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు నాడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుస్సేన్ ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 2016లో ఓ వ్యక్తి వద్ద 10 లక్షల రూపాయలకు ఇల్లు కొనుగోలు చేశారు. డాట్ భూముల్లో ఉండటంతో ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కాలేదు. కొన్ని రోజుల తరువాత ఇల్లు అమ్మిన వారు తమకు డబ్బు కట్టలేదని ఇంటిని తమకే అప్పగించాలని పోలీసులను ఆశ్రయించారు. దరియా హుస్సేన్ కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు నడుస్తోంది. సివిల్ కేసు అయినప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుని తరచూ దరియా హుస్సేన్ను వేధిస్తూ వస్తున్నారు. తరచూ అవమానకరమైన మాటలతో వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. నిన్న రాత్రి హుస్సేన్ ఇంటికొచ్చిన పోలీసులు వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. లేకపోతే గంజాయి కేసు పెట్టి అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన దరియా హుస్సేన్ ఈరోజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ చెక్కులు వేరే వాళ్ళ పేరున ట్రాన్స్లేషన్ చేసుకొని నాకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి 10 సంవత్సరాల ఒకటే హెరాస్ చేస్తే ప్రతిసారి పోలీస్ స్టేషన్లకి రప్పించడం, పోలీసుల ద్వారా హెరాస్ చేయడము, పోలీసులు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడటము, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సీఏ మీది కాదు, ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, నీది ఏదైనా ఉంటే తర్వాత చూసుకొని ముందు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి తాళాలు వేసి రేపు 10ంటికల్లా స్టేషన్కి రావాలి, రాకపోతే ఇల్లు ఆవకే ఒప్పచెబుతాం మేము అని చెప్పి బెదిరించిపోయారు సార్ రాత్రి వచ్చి. అంతకుముందు కూడా అట్లానే చేశారు సార్. నేను అట్లానే హెరాస్ చేస్తుంటే ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టుకున్నాను సార్. నర్సాపేట వెళ్ళి గ్రీవెన్స్లో పెట్టుకున్నాను సార్. నేను అప్పటికీ నాకు న్యాయం జరగలేదు సార్. కోర్టుకి వెళ్ళాను సార్, హైకోర్టులో వేసాను, ఇక్కడ లోకల్ కోర్టులో కూడా వేసాను సార్. ఇది భరించలేక టార్చర్ ఎక్కువైపోయింది సార్. ఈ సీఏ వచ్చిన దగ్గర నుంచి ఈ సీఏ వెంకట్రావు ఎక్కువ చేస్తున్నాడు సార్. ప్రతిరోజు పిలిపిస్తూ నోటికి వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడటము, మీకు గంజాయి కేసులు ఇరికిస్తాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు లేడీ కానిస్టేబుల్ పెట్టి కొట్టిస్తాను అని దిక్కున్న చాడు చెప్పుకో. ఇదే ప్రతిరోజు ఇదే హెరాస్మెంట్. నువ్వు ఇల్లు అప్పచెప్పవా, ఆమెది ఇల్లు ఆమెది, నువ్వు ముందు ఖాళీ చేస్తావా చెయ్యవా అని చెప్పేసి అద్దెకున్న వాళ్ళ మీద హెరాస్ చేయడము, రోజు వచ్చి 2 రోజులకు ఒకసారి తాళాలు వేయడము. ఈరోజు 10ంటికల్లా స్టేషన్కి పిలిపించి మీరు ఆమెకి ఇస్తే ఇచ్చారు, లేకపోతే ఇల్లు వాళ్ళకు అప్పచెప్తాము మేము, మీరు 10ంటికల్లా రావాలి, లేకపోతే నేను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించిపోయాడు సార్ రాత్రి. కే కుమార్ అన్న అతను కానిస్టేబుల్ గారు వచ్చి. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ రాశారు దరియా హుస్సేన్. స్థల వివాదానికి కారణమైన ప్రశాంత్, లక్ష్మితో పాటు సీఐ వెంకట్రావు తన చావుకు కారణమని పేర్కొన్నారు. పోలీసుల వేధింపుల కారణంగానే పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడ్డారు దరియా హుస్సేన్. ఇంత లెటర్ రాసి చచ్చిపోయేంత ఎంత మందికి సపోర్ట్ గా ఉంటారు మా బాబు గారు. రాసి ఎంత మనోబాధ ఉంటే ఇలా చేసేవాడు. ఈ రోజు తన పుట్టినరోజు చూడండి, నా పుట్టినరోజు రోజు నాకు ప్రశాంతత లేదు. నేను ఇంత పని చేసుకున్నాను. ఇంత లెటర్ రాసి చచ్చిపోయేంత ఇదేంటి సార్. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి. పల్నాడు జిల్లాలో మరొక సిఐ వేధింపులు భరించలేక దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్నాడు. నిజంగా చాలా హృదయ విదారకమైన పరిస్థితి. ఈ రోజు ఆయన పుట్టినరోజు, దరియా హుస్సేన్ పుట్టినరోజు. ఇవాళ పోలీసుల వేధింపులు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళు కొన్నాళ్ళ క్రితం ఒక హౌస్ కొన్నారు, అది డాటెడ్ ల్యాండ్. అది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాలేదు, డాక్యుమెంట్లు అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే దరియా కుటుంబ సభ్యులు మాత్రం మేము 10 లక్షలు ఎంతకైతే రేటు మాట్లాడుకున్నామో అంతా ఇచ్చేసాము అని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇల్లు అమ్మారో వాళ్ళు మాకు డబ్బులు మొత్తం ఇవ్వలేదంటూ పోలీసులు ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో సిఐ ఎవరైతే ఆ ఇల్లుని అమ్మారో వాళ్ళకి ఫేవర్ గా చేయడానికి దర్యాని రోజు పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఎవరైతే అమ్మారో వాళ్ళకి ఇచ్చేసేయాలని వేధిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో రాత్రి కూడా పోలీసులు వచ్చారు. తెల్లవారేసరికి నువ్వు ఉదయం 10 గంటల లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఆ తాళాలు పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి, లేకపోతే నీ పైన గంజాయి కేసు పెట్టాలని బెదిరించడంతో దరియా తీవ్ర మనస్తాపానికి చెందాడు. దీంతో ఒక సూసైడ్ నోట్ రాశాడు. సిఐతో పాటు మరికొంతమంది నన్ను వేధించడం వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ
సూసైడ్ లెటర్ లో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తరచూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నారు, రోజు పోలీసులు వస్తున్నారు, కేసులు రమ్మని వేధిస్తూ ఉన్నారు. ఆ వేధింపులు భరించలేక దర్యా ఆత్మహత్య చేస్తున్నారని కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.